ఈ ప్రపంచంలో మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అందులో చరిత్రలో మిగిలిపోయేవి మాత్రం కొన్ని. నేరాలు జరుగుతుంటాయి, నేరగాళ్ళు దొరికిపోతుంటారు. కానీ ఒకే ఒక్కడు చేసిన ఈ స్టంట్ ఎంత బోల్డ్, క్లీన్ అండ్ ఇంపాసిబుల్ అంటే, ఈ క్రైమ్ జరిగి ఈ రోజుకి సుమారు 55 ఏళ్ళు అవుతున్నా అతను ఎవరు అనేది ఇంతవరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఐడెంటిటీ లేదు, వైలెన్స్ లేదు, అసలు ఒక్క క్లూ కూడా లేదు. ఏ హడావిడి లేకుండా జస్ట్ ట్యాంగర్కున్న సూట్ వేసుకొని వచ్చి ప్లేన్ని హైజాక్ చేసి లక్షల డాలర్లు తీసుకొని గాలివానలతో భయంకరంగా ఉన్న ఆకాశంలోకి దూకి అలా ఆకాశంలోకి మాయమయ్యాడు. FBI అతడిని దశాబ్దాల పాటు వెతికింది. ఎక్స్పర్ట్స్ ఫ్లైట్ పాతులు, వాతావరణం, పారాషూట్స్, ఫిజిక్స్ అన్నీ అనలైజ్ చేసి తలలు పగలగొట్టుకున్నారు. వేల గంటలు, లక్షల డాలర్లు ఖర్చు చేశారు. కానీ ఫలితం సున్నా. అమెరికా చరిత్రలో సక్సెస్ఫుల్ ప్లేన్ హైజాక్ ఒక్కటి మాత్రమే ఉంది. అదే ఇది కేవలం మిస్టరీ కాదు, ఇది ఆకాశంలో జరిగిన అతిపెద్ద అన్సాల్వ్డ్ క్రైమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బ్లడ్ మిస్టరీ ఆఫ్ DB కూపర్. 1971 నవంబర్ 24, థ్యాంక్స్ గివింగ్ ముందు రోజు, పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్. ప్రయాణికులతో బిజీగా ఉన్న ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం అది. ఒక బ్లాక్ బిజినెస్ సూటు, చక్కగా కట్టుకున్నట్టయి మిలమిల మెరిసే షూస్ వేసుకొని ఏదో బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నట్టు చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు అతను. కౌంటర్ దగ్గర నిలబడి టికెట్ ఇచ్చే మహిళతో మెల్లగా, డాన్ కూపర్, సియాటిల్కి ఒకవైపు టికెట్, రిటర్న్ కాదు, వన్ వే మాత్రమే అన్నాడు. $20 తన జేబులో నుండి తీసి లెక్కబెట్టి ఇచ్చాడు. ప్లేన్లోకి ఎక్కి సీట్ 18Cలో కూర్చున్నాడు. బార్మన్ అండ్ సోడా ఆర్డర్ చేసి సిగరెట్ వెలిగించాడు. అన్నీ సైలెంట్గా, సింపుల్గా. ఎవరూ ఊహించలేదు ఇంకో 4 గంటల్లో ఈ వ్యక్తి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీ అవుతాడని. ప్లేన్ టేకాఫ్ అయి కొన్ని నిమిషాలు అవుతుంది. ప్రయాణికులందరూ తమ తమ సీట్లలో కూర్చొని సౌకర్యంగా ఉన్నారు. ఎవరి బిజీలో వాళ్ళు అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు. ప్లేన్లో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. కూపర్ కూడా కూల్గా కూర్చున్నాడు. కిటికీ బయట మబ్బులు కదులుతున్నాయి. కూపర్ చూపు మాత్రం ఎక్కడో దూరంగా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఎయిర్ హోస్టెస్ ఫ్లోరెన్స్ అతడి దగ్గరికి వచ్చింది. చిన్న స్మైల్తో, సార్ వుడ్ యూ లైక్ ఎ డ్రింక్ అని అడిగింది. కూపర్ మెల్లగా తలూపి తన బ్రీఫ్ కేస్ నుంచి ఒక చిన్న నోట్ తీసి ఆమెకు ఇచ్చాడు. ఫ్లోరెన్స్ దాన్ని చూసి నవ్వి మరో బిజినెస్ మ్యాన్ ఫ్లడ్ చేస్తున్నాడేమో అనుకుంది. ఆ నోట్ని చదవకుండానే తన జేబులో వేసుకుంది. కానీ కూపర్ మెల్లగా వంగి సైలెంట్గా, మిస్, యూ వుడ్ బెటర్ రీడ్ దట్ నోట్, ఐ హ్యావ్ ఎ బాంబ్ అన్నాడు. ఆ ఒక్క మాటతో ఫ్లోరెన్స్ గుండెల్లో ఒక వణుకు పుట్టింది. అతడు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేశాడు. లోపల ఎర్ర వైర్లు, బ్యాటరీలు, చిన్న సర్క్యూట్ బోర్డు, మొత్తంగా బాంబులా కనిపించే సెటప్. ఫ్లోరెన్స్ చేతులు వణికాయి. శ్వాస ఆగిపోయినట్టయింది. కానీ కూపర్ మాత్రం అదే ప్రశాంతత, అదే కూల్ వాయిస్తో ఆమెకు తన డిమాండ్లు చెప్పాడు. $2 లక్షల కేవలం క్యాష్లో, 4 పారాషూట్లు, సియాటిల్లో ఫ్యూయల్ రెడీగా ఉండాలి, అండ్ ఎవరు హీరోలా వ్యవహరించకూడదు. ఒక్కో మాట తనలో బరువును పెంచుతున్నాయి. ఫ్లోరెన్స్ ముఖం తెల్లగా మారింది. కూపర్ మళ్ళీ తన సన్ గ్లాసెస్ పెట్టుకొని డ్రింక్ తాగుతూ సైలెంట్గా కూర్చున్నాడు. ఏ అరుపు లేదు, బెదిరింపు లేదు. ఫ్లోరెన్స్ కూపర్ చెప్పిన మాటలు పైలట్కి చెప్పింది. కాక్పిట్లో ఉద్రిక్తత నెలకొంది. పైలట్ మెల్లగా కంట్రోల్ టవర్కి రేడియోలో మెసేజ్ పంపాడు. వీ హావ్ గాట్ ఎ సిచ్యువేషన్ హియర్, ద ప్లేన్స్ బీన్ హైజాక్డ్. ఒక్క క్షణంలోనే FBI, ఎయిర్ ఫోర్స్, ఎమర్జెన్సీ టీమ్స్ ఆల్ ఆర్ ఆన్ హై అలర్ట్. కూపర్ మాత్రం వెనుక సీట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. ప్యాసింజర్స్కి ఏమీ తెలియదు. వాళ్ళందరూ ప్లేన్ ఆలస్యం అవుతుందేమో అనుకున్నారు. ఫ్లోరెన్స్ మాత్రం ప్రతి సెకండ్ భయంతో గడుపుతుంది. ఆమె కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న, ఈ జర్నీ ఎలా ముగుస్తుంది? కొద్దిసేపటికి కంట్రోల్ టవర్ నుండి రిప్లై వచ్చింది. ఆల్ హిస్ డిమాండ్స్ విల్ బి అరేంజ్డ్ ఎట్ సియాటిల్ ఎయిర్పోర్ట్. పైలట్ FBIకి ఇన్ఫార్మ్ చేశాడు. ఈ హైజాక్ కేసు ఇంత ప్రశాంతంగా, ఇంత సైలెంట్గా ఉండడం అమెరికా చరిత్రలో దాదాపు ఎప్పుడు విననిది. ఎవరు కూపర్ని భయపెట్టలేదు, ఎవరు ప్రతిఘటించలేదు. అతడు చెప్పినట్టే ప్రతిదీ క్రమంగా జరుగుతుంది. FBI హెడ్ క్వార్టర్స్లో టైం వేగంగా నడుస్తుంది. ప్రతి సెకండ్ విలువైనది. సియాటిల్లో 100 ఏజెంట్స్కి ఒకటే లక్ష్యం, 727 విమానం. ఆకాశంలో నెమ్మదిగా కదులుతున్న ఆ విమానం దేశంలోనే అత్యంత పెద్ద ఎమర్జెన్సీగా మారింది. FBI వేగంగా క్యాష్ రెడీ చేస్తుంది. సీనియర్ అధికారులు చేతుల్లో చెమట. ఒక్కో నోట్ సీరియల్ నంబర్ నోట్ చేసుకుంటున్నారు. ప్రతి నంబర్ భవిష్యత్తులో క్లూగా ఉపయోగపడవచ్చు అని. మొత్తంగా 10,000 నోట్లు, $20 బిల్లు. వాటిని చక్కగా బ్యాండిల్గా కట్టి బ్రౌన్ లెదర్ బ్యాగులో సురక్షితంగా ఉంచారు. సాయంత్రం సుమారుగా 6 గంటలు అవుతుంది. విమానం నెమ్మదిగా సియాటిల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ల్యాండింగ్ లైట్స్ ఆన్ అయ్యాయి. రన్వే చుట్టూ FBI, పోలీస్, ఫైర్ ట్రాక్స్, మెడికల్ టీమ్స్, ఇలా చాలా టీమ్స్ ఉన్నాయి. కానీ ఎవరు దగ్గరికి రావడానికి ధైర్యం చేయడం లేదు. కూపర్ రేడియో ద్వారా పైలట్కి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్లేన్ దూరంగా ఉంచండి, ఒక్క వాహనం కూడా దగ్గరికి రాకూడదు. అతని స్వరం ప్రశాంతంగా ఉంది. భయపెట్టే ధైర్యం ఆ ప్రశాంతతలోనే ఉంది. కాసేపటికి ఒక తెల్ల వ్యాన్ దగ్గరగా వచ్చి ఆగింది. అందులో $2 లక్షల. విండో తెరిచిన కూపర్ ఆ బ్యాగుని తీసుకున్నాడు. ఒక మాట కూడా మాట్లాడలేదు. తలదించుకొని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు.
డబ్బు లెక్క పెట్టడం పూర్తయిన తర్వాత బ్యాగ్లోని బండిల్స్ని తన పక్క సీట్లో ఉంచి పైలట్తో ఇలా అన్నాడు, యూ కెప్ట్ యువర్ వర్డ్, నౌ ఐ విల్ కీప్ మైండ్. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు, ఇప్పుడు నా మాట నేను నిలబెట్టుకుంటా అని. ప్లేన్ డోర్ ఓపెన్ అయింది. ఒక్కొక్కరిగా 36 మంది ప్రయాణికులు బయటకు వెళ్లారు. వారెవరికి తెలియకుండానే వాళ్ళందరూ చరిత్రలో ఒక భాగమయ్యారు. ప్రతి ఒక్కరి కళ్ళలో భయం, కానీ కూపర్ చేతిలో ఒక సిగరెట్, ముఖంలో అదే. ఇప్పుడు కూపర్తో పాటు పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్, ఫ్లైట్ అటెండెంట్ ఉన్నారు. సమయం రాత్రి దాదాపు 8 గంటలు. బయట మబ్బులు, ఈదురుగాలులు, వర్షం, ఆకాశం ఒక యుద్ధ భూమిలా ఉంది. విమానం రన్వే మీద సైలెంట్గా నిలబడి ఉంది. లోపల కేవలం 5. FBI బయట ఎదురు చూస్తుంది, వీళ్ళని ఎప్పుడు అండ్ ఎలా వదులుతాడు అని. కానీ ఎవరికీ తెలియనిది ఏంటంటే ఈ కథ ఇంతటితో పూర్తవ్వలేదు. ప్లేన్లో ఏం చేయాలో ఎవరికి అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు పైలట్, సార్ వాట్ డూ యూ వాంట్ us to do now అని కూపర్ని అడిగాడు. కూపర్ పైలట్ వైపు తిరిగి అతని ఫాలో మై లీడ్ అన్నాడు. అతని ఆదేశాలు ఒక్కొక్కటిగా విన్నాక క్రూ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమానాన్ని మళ్ళీ టేకాఫ్ చేయాలి. చాలా లోగా, 10,000 అడుగుల కంటే తక్కువగా ప్లేన్ని ఫ్లై చేయాలి. స్పీడ్ చాలా స్లోగా ఉండాలి, కేవలం 200 మైళ్ళ వేగంతో. వెనక ఎయిర్ స్టేర్ను మధ్యగాల్లోనే ఓపెన్ చేయాలి అండ్ అందరినీ కాక్పిట్లోనే ఉండాలని తన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పైలట్ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇన్ మిడ్ ఎయిర్ దట్స్ ఇంపాసిబుల్ అన్నాడు కో పైలట్. కూపర్ మాత్రం ప్రశాంతంగా నవ్వాడు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ జస్ట్ నెవర్ బీన్ డన్ బిఫోర్. ఆ మాట గదిలోని గాలి మొత్తాన్ని ఆపేసినట్టయింది. కూపర్ తన కుర్చీ నుంచి లేచి పారాషూట్ని తనిఖీ చేశాడు. ఒక్కో బోల్ట్, ఒక్కో నట్ పర్ఫెక్ట్గా కట్టుకున్నాడు. అతడు ఏం చేయబోతున్నాడో ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమైంది. విమానం మళ్ళీ ఆకాశంలోకి ఎగిరింది. లోపల చీకటి కమ్మేసింది. కేవలం ప్యానెల్ల లైట్లు మాత్రమే మెరుస్తున్నాయి. కూపర్ తన సీటు దగ్గర నిలబడి ఉన్నాడు. పారాషూట్ వెనక కట్టుకున్నాడు. డబ్బుల బ్యాగును బిగించి పట్టుకున్నాడు. వెనక ఎయిర్ స్టేర్ తెరవాలని ఆదేశం ఇచ్చాడు. గాలి లోపలికి దూసుకు వస్తుంది. సీట్ల కవర్లు ఎగురుతున్నాయి. పైలట్, కో పైలట్ ఇన్స్ట్రుమెంట్లపై దృష్టి పెట్టారు. విమానం సగం మోగుతోంది. కూపర్ ఒక్క క్షణం కిటికీ బయటికి చూశాడు. నల్ల మేఘాలు, మెరుపులు, వాన. ఎవరైనా అయితే వెనక్కి తగ్గేవారు, కానీ కూపర్ కాదు. రాత్రి 8:13 మేఘాలు తుఫాన్తో చీలిపోతున్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. ఒక భయంకరమైన గాలివాన కురుస్తుంది. ఆ ఆకాశాన్ని చూస్తే ఎంత బలమైన మనిషినైనా భయపెట్టేంత ప్రమాదకరంగా ఉంది. కూపర్ వెనుకకు చూసి మెల్లగా తలూపాడు. ఎవరికి ఏం చెప్పలేదు. ఒక చిన్న జంప్ అంతే. అతడు తుఫాన్లోకి దూకాడు. ఒక్క క్షణం గట్టిగా గాలి శబ్దం, ఆ తర్వాత నిశ్శబ్దం. విమానం ఒక గట్టి జలకిచ్చింది. విమానం వెనుక తలుపు ఊగుతూ ఉంది. అంతే, కూపర్ అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి, ఆ తుఫాన్, ఆ మనిషి అంతా ఒక లెజెండ్గా మారిపోయింది. తర్వాత ఫ్లైట్ ఇంజనీర్ లోపలికి వచ్చి చూస్తే ఆకాశంలో తుఫాన్ ఇంకా కొనసాగుతుంది, కానీ విమానంలో కూపర్ లేడు. పైలట్ రేడియోలో మెల్లగా ఇలా చెప్పాడు, ఈజ్ గాన్. కాక్పిట్లో నిశ్శబ్దం, ఎవరూ మాట్లాడలేదు. ఆకాశంలో తుఫాన్ తగ్గి భూమి మీద మొదలైంది. విమానం సియేటర్లో మళ్ళీ ల్యాండ్ అయింది. FBI, పోలీస్, ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా యాక్షన్లోకి దూకారు. ఒక్కరిని కూడా నమ్మలేకపోయారు ఇదంతా ఎలా సాధ్యమైంది అని. ఎవరో విమానం నుంచి జంప్ చేసి మధ్య తుఫాన్లో అదృశ్యం అవడం అంతా ఒక సినిమాలో జరిగినట్టు అనిపించింది, కానీ ఇదే నిజం. FBI, ఆర్మీ, పోలీస్, వాలంటీర్లు అందరూ కలిసి భారీ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అడవులు, కొండలు, నదులు, ఫామ్లు ఒక్క ఇంచు కూడా వదలలేదు. హెలికాప్టర్లు గంటల తరబడి ఫ్లై అయ్యాయి. డ్రోన్స్ లేవు, టెక్నాలజీ లేదు, కేవలం కళ్ళు, కుక్కలు మరియు ఆతృత. బ్లడ్ హౌండ్స్ తీసుకొచ్చారు. 100 మంది అడుగడుగునా వెతికారు. కూపర్ యొక్క ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాన కడిగేసిందా లేక అతను నిజంగానే తప్పించుకున్నాడు. FBI ఫైల్స్ తెచ్చుకున్నాయి, కానీ ఈ కేసు మాత్రం శాశ్వతంగా మూసుకుపోయింది. ఆ ఆపరేషన్ మొదలై రోజులు గడిచాయి. 100 మంది మౌంటైన్ టైల్స్ మీద, అటవీ మార్గాల్లో వెతికారు. వాన ఆగిపోయింది, కానీ భూమి మీద ఇంకా తడి. ఒక్కో అడుగు కింద మట్టిలో మునిగిపోతూ సైనికులు నడుస్తున్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో సర్చ్ సాగింది. ప్రతి నది ఒడ్డున, ప్రతి చెట్టు వెనుక, ప్రతి లోయలో FBI యొక్క టార్చ్ లైట్లు వెతికాయి. బూట్లు, పారాషూట్ ముక్కలు, మనిషి అడుగుల జాడ, ఏదో ఒక క్లూ దొరుకుతుందేమో అనే ఆశ, కానీ ఏమీ దొరకలేదు. డాన్ కూపర్ అనే మనిషి భూమి మీద దూకాడా లేక ఆకాశంలోనే మాయమయ్యాడా? FBI, ఆర్మీ, పోలీస్, వాలంటీర్లు అందరూ ఒకే మాట చెప్పారు, ఈ కుడెంట్ హ్యావ్ సర్వైవ్డ్ ద ఫాల్. కానీ ఎవరికీ ప్రూఫ్ లేదు. సంవత్సరాలు గడిచాయి. కేసు FBI కోల్డ్ ఫైల్స్లోకి వెళ్ళిపోయింది, కానీ కూపర్ పేరు మాత్రం మాయం కాలేకపోయింది. పత్రికలు ఈ కథను మళ్ళీ ముద్రించాయి. ద మ్యాన్ హూ వ్యానిష్డ్ ఇన్ టు ద స్కై, DB కూపర్. ఇప్పుడు ఒక పేరు కాదు, ఒక హిస్టరీ. FBI రిపోర్ట్స్లో ఈ కేసు గురించి చివరి లైన్ ఇలా ఉంది, నో బాడీ, నో షూట్, నో క్లూ. అదే ఈ కేసు యొక్క నిజమైన ముగింపు, లేదా ఒక కొత్త మిస్టరీకి మొదలు. ఈ ఇన్సిడెంట్ పరిశీలించిన ఎంతోమంది FBI రిపోర్టర్లు, 100 మంది సైకాలజిస్టులు కూపర్ గురించి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు, అతడు సాధారణ మనిషి మాత్రం కాదు. ఆ ప్లాన్లో ప్రతి అడుగు పర్ఫెక్ట్గా ఉంది, ఏది యాదృచ్ఛికం కాదు.
విమానం మోడల్ ఎంచుకోవడం, రన్వే సమయాన్ని ప్లాన్ చేయడం, గాలి వేగం, ఆల్టిట్యూడ్ మరియు ఫ్యూయల్ క్యాల్కులేషన్ అన్ని అంచనా లోపలే. అతడు హైజాకర్ కాదు, ఒక ఇంజనీర్లా ఆలోచించాడు. మిలిటరీ ట్రైన్ మైండ్లో నడిచాడు. మానవ ప్రవర్తనను సైకాలజిస్ట్లా గుర్తించాడు. అతడి మాటల్లో భయం లేదు, అవమానం లేదు, కోపం లేదు. ప్రతి నిమిషం కూల్గా, స్పష్టత మరియు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దమే అతడి అస్త్రం. FBI సైకాలజిస్టులు కూపర్ వాజ్ నాట్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆర్ రివెంజ్, హీ వాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్లాన్ అన్నారు. అతడంతా ముందుగానే రాసుకున్నాడు. మీరందరూ ఈ టాపిక్ పైన ఆల్రెడీ చాలా వీడియోస్ చూసుంటారు. అయినా ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో కొంచెమైనా కొత్తగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి దీన్ని రీచ్ పెంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.